మన పరువు తీసేశారు, భారతదేశం పరువు తీసేశారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరుగుతుందన్నమాట. ప్రపంచంలోనే పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్. అందులో చైనీస్ అందరు కంపెనీ వాళ్ళు వచ్చారు. నోయిడాలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది, దాని పేరు గాల్గోటియా యూనివర్సిటీ అని ఉంటుందన్నమాట. వాళ్ళ మేడము ఏం చేసిందనంటే చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకున్నారు. వాళ్ళు నిజంగానే రాబోట్స్ క్రియేట్ చేసి పెట్టారనమాట బయట. సో టీవీ ఛానల్ వాళ్ళు ఎంట్రీకి వచ్చినప్పుడు ఆ గాల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు సిగ్గు లేకుండా ఏమన్నారంటే, ఈ రోబోట్ని మేమే తయారు చేశాము, మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది గాల్గోటియా యూనివర్సిటీ క్యాంపస్లో నోయిడాలో, ఇది మేమే చేశామని చెప్పారన్నమాట. Orion, you need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. हमने कभी क्लेम ही नहीं किया कि हमारा है, इंडियन है, गलगोटियन है, हमने नहीं कहा सर. తర్వాత ఆ చైనీస్ కంపెనీ వచ్చేసి యూనిట్వార్ అనే కంపెనీ వచ్చేసి ఈ రోబోట్ మాదండి, మేము సొంతంగా చేసి ఇక్కడ స్టాల్లో పెట్టామని చెప్పేసి వాళ్ళు వచ్చి అనడము భారతదేశం యొక్క పరువు తీసేసిన పని అయిపోయింది. చైనాలో మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది, ప్రపంచం మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది. కొందరికి ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళకైతే అసలు షేమ్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. మేము గొప్ప అని చెప్పుకోవడం మంచిదే, కానీ వేరే వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ని మీ ఇన్నోవేషన్ ఎలా అని ప్రూవ్ చేస్తారు? వేరే వాళ్ళ గొప్ప విషయాలు మీ గొప్ప విషయాలు ఎలా చెప్పుకుంటారు? ఇంత ఘోరమా? అంటే డబ్బుల కోసం, ప్రమోషన్స్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం ఆ గాల్గోటియా యూనివర్సిటీ ఎవరో చేసినటువంటి రాబోట్ని మా యూనివర్సిటీ, మా రాబోట్ అని చెప్పుకోవడం మాత్రం నిజంగా సిగ్గుచేటు. ఇలాంటివి ఇక ముందు జరగకుంటే బాగుండు.